మంగళగిరిలో రెండు ప్రముఖ వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సమీపంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి ఎగో సన్నిధి మెట్ల మార్గంలో శివాలయం వీధిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు పర్యవేక్షణలో ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు, పర్యాటకులకు, స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ ధార్మిక సేవా కార్యక్రమానికి మంగళగిరి నగర పరిసర గ్రామాల దాతలు విశేషంగా స్పందిస్తూ తమ వంతు చేయూత అందిస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో 40 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల సహాయ సహకారాలకు తోడు దాతల ప్రోత్సాహం పెరుగుతుండటంతో సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్విరామంగా ప్రతి నెల అమావాస్య రోజు అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ అమావాస్య సోమవారం మధ్యాహ్నం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు విజయవాడకు చెందిన ఈవి కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యప్పందిరి వాహన కైంకర్యపరులు డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మంగళగిరి నగర ప్రముఖులు ఎకో పార్కు శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి, జి మురహర్రావు, సేవా ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, గండికోట అచ్చయ్య, పందేటి శ్రీనివాసరావు, ముద్రబోయిన శ్రీనివాసరావు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, దుంపల స్వాములు, కటారి విష్ణుమూర్తి, శివప్రసాద్, ఆలైటి నాగలక్ష్మి తదితరులు అన్నప్రసాద వడ్డనలో సహకారం అందించారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ధార్మిక సేవా కార్యక్రమాలకు దాతలు తలవ చేయి వేస్తుండటంతో అన్నప్రసాద కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ శివాలయం వీధిలో అన్నదాన కార్యక్రమే కాకుండా శివరాత్రికి 11,000 మందికి, మరి ముక్కోడికి 20,000 మందికి పలహారాల కార్యక్రమం, మరి గత నెల జరుగుతున్న చలికాలం వచ్చే దుప్పట్ల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సావధన ఈ సంఘం ఇంకా అభివృద్ధి అవ్వాలని. ఓం నమః శివాయ. నమః శివాయ. శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ అంటే పందేటి సాంబశివరావు గారి నిర్వహణలో ప్రతీ నెల అమావాస్య నాడు ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ గొప్ప అన్నదాన కార్యక్రమం వితరణ జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడు ఎండాకాలంలో కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, మంచినీటి కార్యక్రమాలు, విశిష్ట పూజా కార్యక్రమాలు ఉన్న రోజున ప్రసాద వితరణ కార్యక్రమం ఎన్నో ఈ సంస్థ చేపడుతుంది. ఇది రెండోసారి నేను ఇక్కడికి రావటం. వీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం మా అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా కొనసాగాలని, మా సహాయ సహకారాలు కూడా వీరికి మెండుగా ఉంటాయని, ఆ భగవంతుని ఆశీస్సులు వీరి కుటుంబాన్ని మీద అలాగే ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు ఈ కార్యక్రమం గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే ప్రతి అమావాస్యకు శివాలయం నందు అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3,000 నుంచి 4,000 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్భయంగా సాగుతుంది. అట్లానే వారి కమిటీ సభ్యులు 40 మంది ఉన్నారు. వారు కమిటీ మొత్తం కలిసి ఈ కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అట్లానే శ్రీ సాయి వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పందేటి సాంబశివరావు గారికి
మా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం. అట్లానే ఇంకా ఈ గుళ్ళు యొక్క విధి విధానంలో మన లోకేష్ గారు నరసింహస్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకతను త్వరలో ఒక రూపం దిద్దడానికి ప్లాన్ ప్రపోజల్ చేశారు. అట్లానే లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. అట్లానే ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మన మంగళగిరి చాలా ముందుకు ప్రయాణం చేస్తుంది. అట్లానే ఇంకా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకేష్ గారు, ఐటీ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు జరుగు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమంలో మేము గతంలో చాలాసార్లు ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి నెల వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయటం కోసం కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాము. మాకు చేతనైన సహాయం ఈ కార్యక్రమానికి మేము చేస్తున్నాము. అలాగే ఈరోజు ఒక విశేషం ఏమిటంటే, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యుఎన్ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారు ఈ కార్యక్రమానికి రావటం ఈరోజు ప్రత్యేకత. వారికి ఎన్నో పనులు ఉన్నాయి విజయవాడలో. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు షెడ్యూల్స్ ఉన్నాయి. అన్ని షెడ్యూల్స్ ఉన్నా సరే పందేటి సాంబశివరావు గారు మీరు రావాలి ఈ కార్యక్రమానికి ఈరోజు అని చెప్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి హాజరవ్వటం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయన రావటం కూడా మేము ఆయన అనుచరులుగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టము. ఇలా ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేయాలని ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వసతుల మీద ధన మీద కానుకలుగా
దాదా